గారు చెప్పండి. మీరు శరత్ గారు ఉండండి, మీరు శరత్ గారు లెఫ్ట్ అంటున్నారా? సో ఇప్పుడు శరత్ గారు అన్నది విన్నారు కదా, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్. ఆయన అడ్వకేట్ కూడా. ఒక కూతురు తప్పు చేస్తే తల్లిది ఎట్లా రెస్పాన్సిబిలిటీ అవుతుంది? ఆమెకు షోకాజ్ నోటీస్ ఎట్లా ఇస్తారు? మీరందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, మీరు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆమెను తిడుతున్నారు, కొండా సురేఖను. మీరు సుస్మితా పటేల్ తిడితే ఓకే, ముఖ్యమంత్రిని తిట్టినందుకు. ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే జీటీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్. కానీ మీరు నా ప్రెస్ మీట్ కనుక మీరు ఫాలో అయ్యి ఉంటే ఈ స్టేట్మెంట్ చేసి ఉండే వాళ్ళు కాదు. ఎందుకంటే నేను సురేఖక్కని ఎక్కడ ఒక్క మాట, పల్లెత్తు మాట సురేఖక్కని అనలే. సురేఖక్కని ప్రొటెక్ట్ చేశాను. ఎందుకు అనంటే జరుగుతున్నటువంటి వాటి నేపథ్యంలో మీ పొలిటికల్ కెరియర్ ను అంధకారం వైపుకు నెట్టే ప్రయత్నంలో మీ కూతురు సుస్మిత చేసినటువంటి స్టేట్మెంట్స్ ని ఉటంకిస్తూ ముఖ్యమంత్రి గారు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని తన ఇష్టం ఉన్నట్టుగా నోటికొచ్చినట్టుగా మాట్లాడే వాక్యాల పట్ల మాత్రం యాజ్ ఎ పార్టీ లైన్ లోనే నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాను. దాని గురించి మాట్లాడినాను. నేనేమంటానంటే వినాలి. ఎందుకనంటే ఇవాళ సుష్మితకి సంబంధం లేదు. ఆ అమ్మాయి పార్టీలో లేదు, ప్రభుత్వంలో లేదు, మంత్రి గారి కూతురు. సో మంత్రి గారి కూతురు అనుకున్నప్పుడు ఇవాళ ఇంట్లో సమస్య ఉంటే నాలుగోళ్ల మధ్య మాట్లాడుకోవాలా, ఇంట్లో మాట్లాడుకోవాలా? రచ్చకెక్కి రోడ్డు మీద మాట్లాడితే మన ఇంటి పరువే పోతుంది, పక్కని పరువు అయితే పోదు కదా. మన ఇంకా పార్టీలోనే ఉన్నాం కదా. పార్టీలో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆ పార్టీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ప్రతి ఇంట్లో ఉందండి, నా ఇంట్లోనే లేదండి. కుమ్మరి ఏమంటారు, కుమ్మరి దాన్ని ఏమంటాం మనము, కుమ్మరి పొయ్యి నా ఇంట్లోనే లేదు, అందరింట్లో ఉన్నది. అందరికి సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వాటిని ఎట్లా చేసుకోవాలన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఆమె స్థాయికి మించి మాట్లాడినటువంటి మాటలు, సో నీవు అని ఒక సింగిల్ గా మాట్లాడినటువంటి వర్డ్స్ మనం రెస్పెక్ట్ చేస్తాం. తిట్టేవాడిని కూడా మీరు అని సంబోధిస్తాం. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారికి తిట్టాల్సిన అర్హత మీకేమున్నది? ఆ బాధ్యత మీకేమున్నది? మీరు బరువు మోయలే, బాధ్యత తీసుకోలేదు, కానీ ఆరోపణలు చేస్తాం ముఖ్యమంత్రి గారు ఇస్తుంటారు సబబా? ఇవాళ ఒక నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేను రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ ఉండొచ్చు, ఇతరత్ర ఎలక్షన్ ఉండొచ్చు, ఇంకా 2.5 years వరకు మ్యాండేటరీ ఉంది. ఇచ్చినటువంటి దాంట్లో డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో, ఆయన స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని డెఫినెట్ గా ఆయన గురించి చెప్తాము, మాట్లాడతాము. ప్రజలు నమ్మాలి కదా. మరి అతని గురించి కాకుండా పక్క వాళ్ళ గురించి మాట్లాడితే నమ్ముతారా? అదే అని అడుగుతున్నాను నేను. అది ఒప్పుకుంటారు ఎవరైనా? అంతెందుకు, ఇప్పుడు మా సురేఖక్క నియోజకవర్గానికి వెళ్ళి వేరే ఇంకో క్యాండిడేట్ తీసుకొచ్చి ఈమెనే రేపని చెప్తే మనం ఒప్పుకుంటామా? ఎలక్షన్ ఎప్పుడో ఉన్నది. ఎందుకు తొందర, ఎందుకు అత్యుత్సాహం, ఎందుకు ఆతృత, ఎందుకు నోటికి ఏదొస్తుంది నోటికి వచ్చిన మాట మాట్లాడడం ఎందుకు? పార్టీ ఉన్నది, ఏఐసిసి ఉన్నది, అన్నింటికన్నా ఇంపార్టెంట్ సురేఖకు స్వేచ్ఛ ఉన్నది. సురేఖక్క తన ఏ విషయాన్నైనా కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పు, ఏఎస్తో గారు చెప్పొచ్చు, జనరల్ సెక్రటరీ గారికి చెప్పొచ్చు. అమ్మకు లేని బాధ నీకెందుకు? అమ్మ చూసుకుంటది కదా రాజకీయం. నాయన ఉన్నారు కదా వెనక, నీకెందుకు అని అడుగుతున్నాను నేను. సో పరకాలలో నెక్స్ట్ ఎలక్షన్ క్యాండిడేట్ డిక్లేర్ చేయొచ్చా రేవంత్ రెడ్డి? ఒక మాట, ఇప్పుడు పిసిసి, ఇప్పుడు పార్టీకి ఎవరికైనా కూడా ఒక లైన్ ఉంటది, పార్టీలో సిస్టమ్ ఉంటది. ఎవరు ఎలా చేయాలా, నా క్యాండిడేట్ ని ఎట్లా చేయాలంటే ఆ లాస్ట్ మినిట్ లో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి సర్వేలు అయి ఉండొచ్చు, ఏఐసిసి ఇచ్చే కమిటీ అయి ఉండొచ్చు, పిసిసి కమిటీ ఉండొచ్చు, ఎలక్షన్ కమిటీ, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక లీడర్ గా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన ఎమ్మెల్యేని, తన మెంబర్ ని, తన లెజిస్లేటివ్ మెంబర్ ని తను చెప్పేటువంటి నైతిక హక్కు కూడా ఆయనకు లేదా? పార్టీ ఇంటర్నల్ ఫోరంలో చెప్పాలి. నెక్స్ట్ ఎలక్షన్ లో ఈయన గెలిపించండి అంటే ఇప్పుడు ఒక మాట, పిసిసి చీఫ్ ఇంకొక పేరు డిక్లేర్ చేస్తాడు, ఈయన గెలిపించండి అని చెప్పి. భరత్ గారు రేపు ముషీరాబాద్ వచ్చి పిసిసి చీఫ్ ఇందిరా శోభను గెలిపించండి అంటాడు. ఇప్పుడు భరత్ గారు ఒక మాట చెప్తా, ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలతో ఉన్నప్పుడు మీరు ఎట్లానే అండగా ఉండండి అని చెప్పడంలో తప్పేమన్నా ఉందా? అంటే అండగా ఉండండి వేరు, వచ్చే ఎన్నికల్లో గెలిపించడం వేరు కదా. అవును, ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి అని చెప్తున్నారు. రేవూరు ప్రకాష్ రెడ్డి గారే మీకు రాబోయే క్యాండిడేట్ అని చెప్పాలి. మీరు వినండి. కాబట్టి ఇప్పుడు ఎవరి లైన్ ఎలా తీసుకున్నప్పటికీ కూడా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే గురించి చెప్పినారు కాబట్టి పక్క వాళ్ళ గురించి చెప్పలేదు కదా. నువ్వు అమ్మాయిని, బీసీ బిడ్డవి, పేషెన్స్ ఉండాలి. రేపు 30% వస్తుంది, ఎక్కడో దగ్గర అవకాశం వస్తుంది. ఇవాళ రాజకీయాల్లో ఒక అడుగు ఏక ముందుకే నీ పైన ఇన్ని విసురులు వచ్చిన తర్వాత ఎందుకు అది అవసరమా అంటున్నా నేను.
పిల్లలు తల్లిదండ్రులకి పేరు వచ్చే విధంగా ఉండాలి కానీ ఆ పేరు తగ్గించే విధంగా తల్లిని మానసికంగా ఇది రెండోసారి కదా, ఒకటోసారి కాదు కదా. చిన్నపిల్లలైతే ఏం కాదు కదా, చదువుకున్న అమ్మాయివే కదా నువ్వు, విదేశాల్లో ఉండేటువంటి అమ్మాయి కదా. ఆ మాత్రం ఎచ్చుట్ లేకుండా ఉంటామా మనము? చెప్పండి మీరు ఆ విషయంలో. దీన్ని మీరు సమర్థిస్తారా ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళు? ఇప్పుడు ఇందాక శరతన్న మాట్లాడుతున్నాడు, అలా ఎలా మాట్లాడతారు వేరే వాళ్ళతో? నోటీసు సురేఖ గారికి ఎందుకు ఇచ్చారు? నోటీస్ సురేఖ గారికి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఆమెకి పార్టీ సభ్యత్వం లేదు, పార్టీకి సంబంధం లేదు. ఆయన అక్క కూతురుగా తను మాట్లాడింది కాబట్టి డెఫినెట్ గా తను పార్టీలో ఉన్నప్పుడు తను స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇవాళ యాజ్ ఏ క్యాబినెట్ మెంబర్ గా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో యు ఆర్ ద పార్సల్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద గవర్నమెంట్, వన్ ఆఫ్ ద మెంబర్. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పైన ఏ ఆరోపణలు వచ్చినా అది నీకు కూడా ఆపాదించినట్టే కదా. అంటే మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నాం మేము. జరిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఏంటొచ్చండి, రాజకీయాలు పక్కన పెట్టండి. ప్రభుత్వాని పైన భ్రష్టు పట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు చూసుకుంటా ఊరుకుంటామని అడుగుతున్నాను నేను. ఇప్పుడు పక్క పార్టీడు బీజేపీడో బీఆర్ఎస్ ఆరోపణలు చేసిందంటే అర్థం ఉన్నది. ఇంట్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేయడం అది కరెక్ట్ అని అడుగుతున్నాము. కానీ దానికి నోటీస్ ఆమె కిందకి ఇవ్వడం అని చెప్పి నోటీసు సురేఖకి ఇవ్వచ్చు. ఆమె ఆరోపణలు చేయడం కరెక్ట్ అని ఎవరు సమర్థించరు. ఎస్పెషల్లీ కాంగ్రెస్ టికెట్ కావాలనుకుంటుంది కాబట్టి. భరత్ గారు, ఇప్పుడు ఆమె పార్టీలో సభ్యత్వం ఉండి పార్టీలో ఏదైనా బాధ్యత ఉంటే అప్పుడు ఆ అమ్మాయిని బాధ్యురాలని చేస్తాం. ఆ అమ్మాయికి లేదు. బిహాఫ్ ఆఫ్ సురేఖక్క ఆ అమ్మాయి మాట్లాడినటువంటివి, తన కూతురుగా మాట్లాడింది ఆ వాక్యాలు. మీరు మీడియా వాళ్ళు కూడా ఒక అనామకులు మాట్లాడితే పోయి మీరు మీడియా మైక్ పెడతారా? పెట్టరు కదా. మంత్రి కూతురుగా తను మాట్లాడింది కాబట్టి మీడియా మొత్తం కవరేజ్ చేసింది. కాబట్టి సురేఖక్కని ఆమెకి ఇవ్వడం వల్ల ఉద్దేశం ఏంటంటే గతంలో తన కూతురు మాట్లాడిన వాక్యాలకి క్షమాపణ చెప్పింది, మంది సంజాయించుకున్న పరిస్థితి వచ్చింది. ఇవాళ కూడా అదే పరిస్థితిలో ఉన్నప్పుడు డెఫినెట్ గా తల్లిదండ్రులుగా పిల్లల విషయం పట్ల మాట్లాడాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో పిసిసి తనకి ఇచ్చింది. ఇచ్చినప్పుడు అక్క సంజాయిషి ఇచ్చారు ఏమని, తన వాక్యాలు వ్యక్తిగతం నాకు సంబంధం లేదని తల్లి చెప్పింది. అంటే తల్లికి కూతురికి మధ్య ఏమున్నది ఎలా ఉన్నది అన్నది వాళ్ళు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత. అది నా బాధ్యత కాదు కదా. నేను పార్టీ యాజ్ ఏ పార్టీల మెంబర్ గా ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి నేపథ్యంలో నేను డెఫినెట్ గా దాన్ని ఖండిస్తాను. కానీ ఎవరైనా ఖండించాల్సిందే అండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పట్టుకొని ఆ కుర్చీకన్నా విలువ ఇవ్వాలి కదా. ఇష్టం ఉన్నట్టు నోటుకు వచ్చిన మాట్లాడితే నువ్వు ఎవరు, నీకేం నైతిక హక్కు ఉన్నది, నీకేం బాధ్యత ఉన్నది? సో పిసిసి ప్రెసిడెంట్ గా మీరు సపోర్ట్ చేస్తే మరి అమ్మని మంత్రి చేసిండ్రు కదా, అమ్మకేం తక్కువ చేయలేదు కదా. ఎందుకు ఇవన్నీ వాక్యాలు ఇక్కడ మళ్ళీ బీసీ అని మేము ఇట్లా ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఎందుకు అని అంటున్నాను నేను. మరి మేము కూడా బీసీలే, మేము ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, మేము ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మరి మాకు అవకాశాలు వచ్చినాయా? రాలేదు కదా. మీకు రాజకీయంగా వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి మీ గురించి వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఉన్నది. వచ్చిన దాన్ని కాపాడుకోవాలి కదా. కాపాడుకోకుండా రోడ్డెక్కి రచ్చకెక్కి మన ఇంటి పరుగు తీస్తే అది కరెక్ట్ అని అడుగుతున్నాము. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులను వాళ్ళ గురించి మాట్లాడటం అది కరెక్టా? తిరుపతి రెడ్డి గారు నమస్తే.